జాతీయ లోక్ అదాలత్లో రాజీ మార్గమే వివిధ కేసులు సత్వర పరిష్కారానికి రాజమార్గమని తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్పెషల్ లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్లో గత సంవత్సరం 100 కోట్ల రూపాయల వరకు లబ్ధిదారులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లబ్ధిదారులు చేసుకోవచ్చునని సూచించారు. రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు రాజీ మార్గం ద్వారా కక్షదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో డిఎల్ఎస్ఏ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ సెక్రటరీ పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. హానరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మనం ఈ జాతీయ లోక్ అదాలత్లో మొత్తం చేపట్టిన కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐఎక్ట్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, సివిల్ డిస్ప్యూట్స్, అలాగే క్లోజ్ రిలేటివ్స్ మధ్యన ఉన్న డిస్ప్యూట్స్ కానివ్వండి, కాంపౌండ్ చేసుకోగలిగిన క్రిమినల్ కేసెస్ అన్నింటినీ కూడా జాతీయ లోక్ అదాలత్లో మనము రాజీ చేసుకోవచ్చు. రాజీ మార్గమే రాజమార్గం అనేది స్లోగన్. జాతీయ లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్, డిఎల్ఎస్ఏ వాళ్ళ స్లోగన్స్. మీరు కనుక ఈ జాతీయ లోక్ అదాలత్లో కేసెస్ ని డిస్పోజ్ చేసుకుంటే దానిపైన అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే మీరు ఇప్పటికిప్పుడు కేసెస్ అమౌంట్ అన్ని పే చేసి ఇప్పటికిప్పుడే కేసు క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు కనుక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని కొంచెం సమయం పెట్టుకుని అప్పుడు కూడా ఇస్తామంటే కూడా అలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది. దానిలో భాగంగా కూడా మీకు ఎక్కువగా కేసెస్ రాజీ చేసుకోవచ్చు. మొత్తంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా మీకు ఆర్బిట్రేషన్ కేసెస్లో ఈపీసీ ఎక్కువ వస్తున్నాయి. వాటిలోని వాళ్ళు యాక్చువల్ అమౌంట్ అంటే అవార్డ్ అమౌంట్ కానివ్వండి, చెక్ అమౌంట్ కానివ్వండి, ఇలా చూసుకుని చెక్ అమౌంట్ కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యాక్చువల్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిలోనే కొంచెం వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి జేడీఆర్స్కి మీకు అరెస్ట్ వేసుకుంటే వాళ్ళకి మీన్స్ కనుక మీరు ప్రూవ్ చేయకపోతే అరెస్ట్ అనేది డిస్మిస్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటిలో కూడా మాక్సిమం ఇక్కడ ఉన్న శ్రీనాథ్ ఫైనాన్స్ కార్పొరేషన్, శ్రీనాథ్ ఫైనాన్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉన్నాయి. ఆ కేసెస్ కూడా కొంచెం అమౌంట్ని మీరు తగ్గించుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. మనకి గత సంవత్సరం కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను, గత సంవత్సరం స్పెషల్ లోక్ అదాలత్స్ 3, నేషనల్ లోక్ అదాలత్స్ 3 జరిగితే దానిలో 100 కోట్లు పైగా మన నష్టపరిహారం డిఎల్ఎస్ఏ ద్వారా ఇక్కడ నుంచి లబ్ధిదారుల అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో ఉండే మరొక బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ అంటే వాహన ప్రమాదాల చట్టం ప్రకారం యాక్సిడెంట్ జరిగిన కేసెస్ ఎక్కువ మాకు డిస్పోజ్ అవుతున్నాయి. సివిల్ కేసెస్ కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఏ లోక్ అదాలత్లైనా సివిల్ కేసెస్ డిస్పోజల్, హైయెస్ట్ డిస్పోజల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండే వస్తుంది. మీరు వాహన ప్రమాదాల దానిలో రాజీ చేసుకుంటే మీకు వెంటనే 1 మంత్ కానివ్వండి ఇమీడియట్ గా మేము స్టెప్స్ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ అమౌంట్ మీకు డిపాజిట్ చేసి, అలాగే డిస్బర్స్మెంట్ కూడా అంటే మీకు ఇచ్చే అమౌంట్ కూడా ఎక్కువ శాతం ఫిక్స్డ్ డిపాజిట్స్ లో పెట్టకుండా మీరు రాజీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఫోర్గా వస్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం మేము మీకు విత్డ్రాయల్స్ కూడా వెంటనే ఇచ్చేస్తున్నాము. అదే కేసు కంటెస్ట్ మీద అయితే మీకు అవకాశాలు అన్నీ ఉండవు. కేసు కంటెస్ట్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒక పార్టీ అప్పీల్కి వెళ్తారు. అప్పీల్కి వెళ్ళినప్పుడు మీకు వెంటనే అమౌంట్ వచ్చే అవకాశం కూడా ఉండదు.